పూల బందుకు వస్తే ఈ అక్క కనబడ్డది. అక్క నమస్తే, పేరేంటి? యశోదక్క. ఎవరికి ముత్తంపేట. ఎవరెవరు వచ్చిండ్రు? ఎవరి దగ్గరికి వచ్చిండ్రు? అల్లుడు హైదరాబాద్ అక్కకు ఊరు పేరు ఏంటంటే అర్థం కాలేదు కానీ అల్లుని పేరు అనగానే ఎంత గట్టికి వచ్చింది చూడు మాట కదా. అల్లుడు కొలువీడని చెప్తున్నాడు అక్క. మరి బిడ్డని ఎవరికి ఇచ్చినావు? బిడ్డ ఊళ్ళోనే ఇచ్చిన గానీ ఇక్కడ వచ్చి ఉన్నారు. కొలువు ఇక్కడ జాబ్ దొరికింది. అయితే నువ్వు పిల్లలను చూసిపోని వచ్చిన మా ఊరికించి మంచిర్యాల కాడ ముత్తనపేట. ఒక్క చూడుండమ్మ, చిన్న దూరంకి రాలేదు. ఏం చేస్తారు బేట ఇక్కడ మీరు? సాఫ్ట్వేర్. మా హస్బెండ్ సాఫ్ట్వేర్. ఇది పల్లెటూరు లెక్క ఉంటది కదా, పల్లెటూరు లెక్క అని చూడటానికి వచ్చినాం. పల్లెటూరులకేంచి వచ్చి పల్లెటూరు లెక్క ఉంటదంటే హైదరాబాద్ లో చూడడానికి వచ్చిర్రంట ఇలా మాట కదా. ఇది అది చూసి ఇల్లు ఏమైనా కనిపించిన వాయి అన్న మరి వదిలేకు ఏం కనిపించలేదు. చీర కనిపించా చూడేదా మీ బుడ్డోడు మంచిగా కుటుంబం మనవాడు చూస్తాను మనవాడిని చూడనీకి వచ్చిండంట అన్న. మొత్తానికి అయితే 4-5 సంవత్సరాలు వచ్చి ఉన్నారు కానీ మేమే రాలేదు. రారా అన్న వల్ల వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది అక్క హైదరాబాద్ కి వస్తే? నీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందా? ఈ హాస్టల్కి వస్తుందా? మంచిగా అనిపిస్తుంది. మన పల్లెటూరు ఉన్న వాళ్ళం ఉండబుద్ధి అయితే లేదు, ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఇక రేపు ఎల్లుండి వెళ్తామని అనిపిస్తుంది. శనివారం నాడు ఉండబుద్ధి అయితే లేదంట. మంచిగానే అనిపిస్తున్నది కానీ పల్లెటూరులో ఉండేటోళ్ళకు మాకు రోజు పని చేసుకుంటాం. ఇక్కడ కూర్చుని తింటే మాకు ఉండబుద్ధి అవుతుంది. ఎంత మాట గట్టి మాట చెప్పింది చూసిండ్రు అక్క యశోదక్క. మేము పల్లెటూరులో ఉండి పని చేసుకుంటాం కదా, కూర్చుండి తింటే తినబుద్ధి అయితే లేదు, పోతాం గమ్మున అంటుంది. పోయినాక కూడా తప్పదు కదా అక్క. పని 4 రోజులు నిమ్మలంగా ఉండరాదు చేసుకొని ఉండమంటాంది. పాపం బిడ్డ ఉండమంటుందంట. కానీ వీళ్ళకు పానం చేసిన పానము, ఒర్లిన నోరు, ఆడిన కాలు ఏం ఆగాయి అంటారు కదా, అగో అట్లా